సుబ్బారెడ్డి మాట్లాడట్లా. చెప్పండి, సజ్జల పైన కేసులు నమోదైపోయింది. సజ్జలు ఇప్పుడు దాకా ఈ ఎపిసోడ్ ఎక్కడ కేసులు పడినాయి కదండి సజ్జల మీద. పైగా ఈ వైసీపీ నాయకులు ఎవరు ఈ వీడియో గురించి మాట్లాడట్లా. అంబటి మాట్లాడాడు కదండి, అది ఇష్యూ గురించి మాట్లాడుతారని ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఆ కార్ కాదు అని వాదించిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఇది ఒక రకమైన జరిగిన దుర్ఘటన అంట, యాక్సిడెంట్ అంతే, దీన్ని ఇంకో రకంగా తీసుకోకూడదు. కానీ లోపల డ్రైవర్ చెప్పడా. కానీ ఇది ఇంత జరిగితే రోప్ పార్టీ లేదని, పోలీసుల వైఫల్యం అని, భద్రతా వైఫల్యం అని, తాడేపల్లి దగ్గర ఉన్న అసలు వాళ్ళు తాటికాయలు ఇంటి మీద వేసిపోతే పోలీసులు పట్టించుకోవట్లేదని, ఇదంతా వైసీపీ తెర మీద తీసుకొచ్చి ఏదో పోలీసుల ఫెయిల్యూర్ లాగా చూపిస్తున్నారు ఈ ఎపిసోడ్ అంతా కూడా. నాకు క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంది. జగన్మోహన్ రెడ్డి లేకపోతే ప్రేక్షకులు మీరైనా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చిన్నప్పటి నుంచి స్కూల్ యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళి ఉంటాడా? వెళ్ళుంటాడుగా ఖచ్చితంగా, నాకు తెలియదు, చెప్పండి. వెళ్ళకుండా ఎట్లా? కాలేజ్ టైంకి వెళ్ళి ఉంటాడా? గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ టైంకి వెళ్ళి ఉంటాడా? అటెండెన్స్ ఫుల్ ఉండి ఉంటుందా? అప్పట్లోనే ఓ పద్ధతిలో పెరుగుంటే మొక్క విరగంది మానే వంగుతుందా అన్నట్టు ఈ మాను వంచలేకపోతారు ఈరోజు.